జరిగినట్టు చెప్తాను, జరిగినప్పుడు చెప్తాను. సోది పలకమంటావు వద్దా? పెదవాడ దుర్గమ్మ పలుకు, సమయపురం మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి పలికినా వద్దా? నీ జాతక ప్రకారం చూసినట్లయితే నువ్వు ఒంటిలో కొన్ని చిక్కులతో ఉన్నావే తల్లి, అవునా కాదా? అవన్నీ మర్చిపోయి నువ్వు ఏం కాదే తల్లి, అంతా మంచిగా జరుగుతున్నాయి తల్లి, చిన్న వాళ్ళు జరుగుతున్నాయి తల్లి, సరేనా? నువ్వు దేని గురించి దిగులు పెట్టుకోవాలి తల్లి. ఈ ముసిలు నాదే దొంగనా ముసిలు, ఇది సరైన ముసిలి కాదు, ఇది ఈ ముసిలి తక్కువ ముసిళ్ళు కాదే తల్లి. నువ్వు అందరు నువ్వు కాడ ఆడుకుంటావే తల్లి, నువ్వు గిట్టు ముసిలు దానివే తల్లి, నువ్వు సరేనా? నువ్వు అమ్మ తొందరగా ఆడికి పోవే తల్లి, ఇంకా ఉంటావే తల్లి. నీ మనవాడి తల్లి చూడాలి తల్లి, నీకంతా మంచి జరగాలే తల్లి, అది జరుగుతుందే తల్లి. నీ జాగ్రత్త పక్కా జరుగుతుందే తల్లి, సరేనా? నువ్వు దేనికి బాధపడే తల్లి, సంతోషంగా ఉండాలి తల్లి. ఇక్కడ నిన్న 4 మెతుకులు తిని నువ్వు ఉండే తల్లి. నీ ఊరు మొత్తం పావాలంటే ఆ గంగమ్మ ఒక పలుకు పలకమంది పలిగేనా? నా చేతుల్లో పచ్చడి 50 మంది తీసుకుని నీ నెత్తి 5 రేట్లు బాధ మందే తల్లి. అమ్మవారికి దండం పెట్టుకొని నీకు తోచినంత అమ్మవారికి సమర్పిస్తే జరుగుతుంది తల్లి. అమ్మ సోది చెబుతానమ్మ, సోది జరిగినట్టు చెప్తాను, జరిగినప్పుడు చెప్తాను తల్లి. సోది పలకమంటావా లేదా? పెదవాడ కనక దుర్గమ్మ పలుకు, సమయపురం మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి పలకమంటావా వద్దా? నీకంతా నీ జాతక ప్రకారం చూస్తే నువ్వు దేనికి దిగులు చెందే తల్లి. నీకు ఆరోగ్యపరంగా కొంచెం బాధల్లో ఉన్నావే తల్లి, నువ్వు అంతా మర్చిపోయి చాలా సంతోషంగా ఉండే తల్లి, అంతా మంచిగా జరుగుతుందే తల్లి. తొందరతో సుఖ సంతోషాలతో ఉంటావే తల్లి. నీ బిడ్డ నీకు ఎప్పుడు తోడుగా ఉంటావే తల్లి. నీ కూతురు నీకు అల్లులు నీకు అండగా ఉంటావే తల్లి, అవునా కాదా? నువ్వేం బాధపడా తల్లి, నీకు అంతా మంచిగా తల్లి. మనవుడికి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అడుగు. అది కూడా జరగతాదే తల్లి, దేనికి తొందర పడకూడదు తల్లి, ఓపిక జరుగుతుంది తల్లి. ఆ గంగమ్మ పలుకు పలకతానే తల్లి. అన్ని జరగదే తల్లి, కొన్ని ఉన్నాయి తల్లి. ఆ జరగాలంటే తల్లి అంత కష్టంగా జరుగుతుంది తల్లి. నువ్వు దేనికి నువ్వు దేనికి దిగులు చెందదే తల్లి, సరేనా? తొందరలో మీ ఇల్లు కడతారే తల్లి. మీకు మంచి జాగా జరిగి మీ వెంట నడిచి వస్తుందే తల్లి. అవన్నీ జరగాలంటే పచ్చని 50 మంది తీసుకొని నా చేత నీ నెత్తిన 3 రేట్లు కొట్టాలే తల్లి. సోది చెబుతానమ్మా తల్లి, జరిగినట్టు చెప్తానే తల్లి. సోది పలకమంటావా లేదా? సమయపురం మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు పలకతానే తల్లి. నీ జాతక ప్రకారం తల్లి నువ్వు దేనికి దిగులు చెందద్దే తల్లి, సరేనా? తొందరలో మంచి సంచే జరుగుతుంది తల్లి. నువ్వు దేని గురించి ఆలోచించకే తల్లి. ఆ గంగమ్మ పలికిస్తాందే నా దగ్గర తల్లి. నువ్వు దేని గురించి దిగులు చెందొద్దమ్మా. నీకంతా మంచి జరగాలంటే ఇంత పచ్చని 50 మంది తీసుకుని నా చేతితో నీ నెత్తిన 3 రేట్లు కొట్టాలే తల్లి. అమ్మవారికి నమస్కారం చేసుకుని నీకు తోచినంత అమ్మవారికి సమర్పించే తల్లి. ఫోన్ పే కూడా ఉందే తల్లి. సోది పలకమంటావా లేదా? సమయపడి మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి పలికేనా వద్దా? ఈ నా భర్త ఉన్నాడే దొంగ నా భర్తే తల్లి. చెప్పిన మాట వినడు, ఒక చోట ఉన్నడే తల్లి. ఈ నా భర్తకి మంచి జరుగుతుంది తల్లి, నువ్వేం బాధపడద్దే తల్లి, సరేనా? ఈ నా భర్త ముసలిదాన్ని చూస్తే ముద్దొస్తాను అంటాడు, పసుదాన్ని చూస్తే పరిగెత్తాడే తల్లి. ఈ ఎగుమన్నా బట్టికి అంతా మంచిగా జరుగుతుందే తల్లి. ఆ గంగం వెంటుండి వస్తుందే తల్లి, సరేనా? ఇలా బట్టి నా మూడు మొత్తం పోవాలంటే నా చేతిని 50 మంది తీసుకుని 5 రేట్లు పేకమందే తల్లి. అమ్మ తల్లి సోది చెబుతానమ్మ, జరిగినట్టు చెప్తాను, జరిగినట్టు చెప్తానే తల్లి. సోది పలకమంటావా లేదా? సమయపోయి మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి పలికేనా వద్దా? నీ జాతక ప్రకారం చూసినట్టే కొంచెం బాధపడుతున్నావే తల్లి, అవునా కాదా? ఆ బాధలంతా వదిలేసి నువ్వు తొందరలో నీకు అంతా మంచిగా జరుగుతుంది తల్లి, సరేనా? నిజమే తల్లి. తిరుపతి గంగమ్మే పలికిస్తాందే తల్లి. నువ్వు దేని గురించి బాధ, నీ బిడ్డలు నీ మాట వింటారే తల్లి, హత్య చేస్తున్నారని నువ్వు చింతన చేయద్దే తల్లి, సరేనా? నీకంతా మంచిగా జరుగుతుంది తల్లి. నీకు ఆ చిక్కులన్నీ పోవాలంటే అమ్మవారు నాకు ఒక పలుకు పలికిచ్చింది తల్లి, పలకమంటావు లేదా? ఆ పలుకు తల్లి. పచ్చని 50 మంది చేతులు తీసుకొని నా చేతితో నీకు నెత్తిన 4 రేట్లు పేకమందే తల్లి. అమ్మ నీకు అమ్మవారికి దండం పెట్టుకొని నీ చేతిలో నా అమ్మవారికి సమర్పించే తల్లి. చెబుతానమ్మ సోది చెబుతానమ్మ, సోది ఉన్నట్టు చెప్తాను, లేనిది ఉన్నట్టు చెప్తాను స్వామి. సోది చెప్పమంటావా స్వామి? మారియమ్మ పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తండ్రి పలకమంటావా లేదా తల్లి పలుకు?
చెప్పమంటావు లేదా? నీ జాతక ప్రకారం నీకు అంతా మంచిగా జరుగుతుంది నాయన. తొందరలో నువ్వు అనుకున్న అన్ని జరుగుతాయి నాయన. నువ్వు ఇల్లు కడతావు నాయన, సరేనా? నీ కష్టాలన్నీ పోతాయి నాయన, సంతోషంగా ఉంటావు నాయన. నీ బిడ్డలు నీకు ఎప్పుడూ తోడుగా ఉంటారు నాయన. నువ్వు దేనికి బాధపడాల్సిందైనా, సరేనా? నువ్వు అనుకున్న అన్నట్టు జరగాలంటే గంగమ్మ తల్లి నాకు ఒక పలుకు పలకమని చెప్పింది. నీకు పలికైనా వద్దా? పలుకు పచ్చని ఆత్మలను తీసుకొని నీ నెత్తిని నా చేత 5 ఏట్లు పెట్టమని నాయన. నీకు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలంటే అమ్మవారు బొట్టు పెడతాను, తల్లికి నమస్కరించి నీకు తోచినంత అమ్మవారికి సమర్పిస్తుంటే నువ్వు అన్ని జరుగుతుంది. నేను జరిగినట్టు చెప్తాను, జరిగినట్టు చెప్తాను. సోది పలకమంటావా వద్దా? సమయపోయి మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు పలకతాయనే తల్లి పలికైనా వద్దా? జాతక ప్రకారం చూసినట్టే చాలా బాధలో ఉన్నావే తల్లి, కష్టాలతో కొట్టుమిట్టాడుతున్నావే తల్లి, అవునా కాదా? ఈ కష్టాలన్నీ పోవాలంటే నువ్వు ఆ తల్లిని సమర్పించుకోవాలి తల్లి, సరేనా? ఆ తల్లి సన్నిధి చుట్టి 9 రోజులు నువ్వు నైవేద్య దీపాలు పెట్టాలి తల్లి, సరేనా? ఈ కొడుకు నీ మాట ఇళ్ళదని చాలా బాధపడుతున్నావే తల్లి, అవునా కాదా? నువ్వు అంతా మర్చిపోయి నీ కొడుకుని కొంచెం దూరం పెట్టిపోయే తల్లి, అది ఇంకా జరగదే తల్లి. ఇవన్నీ మర్చిపోయి నువ్వు చాలా సంతోషంగా ఉండాలి తల్లి. నీ బిడ్డ నీ కూతురు నీకు ఎప్పుడు అండగా ఉంటుందే తల్లి. నువ్వు దేనికి బాధపడదే తల్లి, సరేనా? నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు షాపు పెట్టి కొన్ని జరగలేదని చాలా బాధలో ఉన్నావు. కొన్ని జరిగినాయే తల్లి, దాని వల్లే జరగలేదే తల్లి. అంతా నీకు మంచిగా జరుగుతుంది తల్లి. నువ్వు అంతా మానుకొని నీ సంతోషం నీకు తొందరలో వస్తుందే తల్లి. ఎక్కువ రోజులు ఈ కష్టం ఉండదు తల్లి, అన్ని నెరవేరి నీకు తొందరలోనే నీకు అంత మంచి జరిగి నువ్వు కోరిన మెట్టి ఎక్కతావే తల్లి. నీ కష్టాలన్నీ పోవాలంటే గంగమ్మ ఒక పలుకు పలకమంది, పలికైనా వద్దా? పచ్చని 50 మంది తీసుకుని నేను ఎత్తిన 3 ఏళ్ళు కొట్టమందే తల్లి. అన్నం పెట్టుకొని కానుకలేదా సమర్పించే తల్లి అనుకునే. సోది చెబుతానమ్మా, సోది చెబుతానమ్మా. జరిగినట్టు చెప్తాను, జరిగినట్టు చెప్తా. సోది పలకమంటావు వద్దా నాయన? సమయపురం మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు పలకతానే తండ్రి పలకనే వద్దా? నీ జాతక ప్రకారం చూసినట్టయితే నీకంతా మంచిగా జరుగుతుంది నాయన. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానా, అవునా కాదా? ఆ ఇబ్బందులన్నీ పోయి నువ్వు కోరిన కోరిక కొండెక్కతావే నాయన. నీ బిడ్డలు నీ మాట వింటారే నాయన. నీ కూతురు నుంచి ఏం ఆలోచిస్తే నాయన, సరేనా? తొందరలో శుభకార్యం జరుగుతుంది నాయన. సొంత ఇల్లు కట్టుకుని మీరు సొంత ఇంటికి వెళ్తారే తండ్రి. నువ్వు దేని గురించి బాధపడద్దు నాయన, అవునా కాదా? ఇవన్నీ జరగాలంటే గంగమ్మ ఒక పలుకు పలకమంది, నీతో పలికైనా వద్దా? ఆ పలుకు పచ్చని 50 మంది తీసుకొని నా చేతి నీ నెత్తి 4 ఏళ్ళు పలకమంది తండ్రి. ఇవన్నీ జరగాలంటే నీ చేస్తూ ఆ తల్లికి నమస్కారం ఏదో ఎంతో ఆ తల్లికి సమర్పించే తండ్రి. సోదమ్మ సోది చెబుతావమ్మ, సోది చెబుతావమ్మ. సోది జరిగినట్టు చెప్తాము, జరిగినట్టు చెబుతామే తల్లి. గంగమ్మ పలుకు, బెజవాడ కనక దుర్గమ్మ పలుకు, సమయపురం మారియమ్మ పలుకు పలకతానే తల్లి పలకమంటావా లేదా? పెట్టకి చాలా కష్టాలున్నాయే తల్లి. ఇంటిలో దిక్కులు ముక్కలతో ఉందే తల్లి. ఆ గంగమ్మ దారి చూపిస్తుందే తల్లి నీకు, సరేనా? రాబోయే కాలంలో నీ బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవుతారే తల్లి. ఈ కూతురు మంచి ప్రయోజకురాలు అవుతారే తల్లి. నువ్వు దేనికి దిగులు వెళ్లాల్సిన అవసరం లేదే తల్లి. వెంటుండే తోడుండి వస్తాదే తల్లి. నీకు ఆ చిక్కులన్నీ పోవాలంటే ఒక మార్గం ఉంది, పలకమంటావా లేదా? పలకమంటావా లేదా? 50 మందులు తీసుకెళ్తాను, ఎత్తిన 3 ఏళ్ళు దమా అని కొడితే ఆ తల్లి నీకున్న మొత్తం తీసేసి నీ వెంట వస్తుందే తల్లి. నువ్వు వెళ్ళి అమ్మవారు దర్శించుకొని మొక్కులు తీర్చుకోయే తల్లి, కుటుంబ సమేతంగా. నీకంతా మంచి జరుగుతుందే తల్లి. మనస్ఫూర్తిగా నీ చేతిలో కోరింది అమ్మవారికి సమర్పించమ్మ తల్లి. సోది చెబుతానమ్మా, సోది చెబుతానమ్మా. జరిగినట్టు చెప్తాను, జరిగినట్టు చెప్తానే తల్లి. సోది పలకమంటావా వద్దా? సమయపల్లి మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి పలికైనా వద్దా? నీ జాతక ప్రకారం చూసినట్టు నీకు అంతే మంచిగా జరుగుతుంది నాయన. తొందరలో నీ అప్పులన్నీ తీరి నువ్వు కష్టాలన్నీ నడగట్టి సంతోష మార్గం నడస్తామైనా, సరేనా? నీకు తొందరలో రాబోయే కాలానికి తొందరలో నీ ఇంటికి మహాలక్ష్మి వస్తుందే నాయన. నీకంటే ఆ మహాలక్ష్మి రాగానే నీ అప్పులన్నీ తీరిపోయి నువ్వు సంతోషం సొంత ఇల్లు కూడా కట్టుకుంటావు నాయన, సరేనా? నీకన్నీ తొందరలోనే మంచి జరుగుతుంది నాయన. అవన్నీ పోవాలంటే గంగమ్మ ఒక పలుకు పలకమంది, పలికైనా వద్దా? పచ్చని 50 మంది తీసుకుని నెత్తి 5 ఏళ్ళు బాధమందే తల్లి. అమ్మవారికి దండం పెట్టుకొని నీ చేతిలో అమ్మవారికి కానుకలు సమర్పించినావంటే సోదమ్మ తల్లి, సోది చెబుతామమ్మ. సోది జరిగినట్టు చెబుతామమ్మ, జరిగినట్టు చెబుతామమ్మ తల్లి. సోదమ్మ సోది బిడ్డ మహాలక్ష్మిగా ఉందమ్మ తల్లి. నవ్వద్దా? సమయమైన మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకుతుందే తల్లి. చెప్పమంటావా తల్లి? మహాలక్ష్మిలాగా ఉన్నావే తల్లి. నీ భర్త చిరంజీవే తల్లి.
నీకు ఒక కొడుకున్నాడు, చెప్పే మాట వినడే తల్లి. నువ్వు వాడితో చాలా ఇబ్బందులు పడుతున్నావే తల్లి. రాబోయే నాడిన మహాలక్ష్మి లాంటి కూతురు పుట్టిందే తల్లి. చెబుతావమ్మా తల్లి, నిజమేనా అమ్మా? ఆ తల్లి కరుణా కటాక్షం నీకు ఎప్పుడు ఉంటుంది తల్లి. నీకు మంచి జరగాలంటే ఒకటి గంగమ్మ ఒకటి చెప్పమంది తల్లి, పలకమంటావా లేదా? పచ్చని 50 మందులు తీసుకొని 3 సార్లు పెట్టి ఉంటాయే తల్లి. ఒక సంతోషంతో ఆరోగ్యాలతో ఉంటావే తల్లి. నీ మనస్ఫూర్తిగా అమ్మవారికి ఏదైనా సమర్పించే తల్లి. ఉన్నది ఉన్నట్టే చెప్తాను, లేనిది కూడా ఉన్నట్టే చెప్తానే తల్లి. సోది పలకమంటావా లేదా? సమయపద మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు పలకతానే తల్లి. పలికేనా వద్దా? ఈ బాలకి ఒళ్ళు మందంగానే ఒళ్ళే కదలదు, అవునా కాదా? నీ ఒళ్ళు కదలాలంటే నువ్వు ఒళ్ళు ఉంచి పని చేయాలే తల్లి, సరేనా? నువ్వు ఒళ్ళు పని చేయాలంటే నువ్వు ఒళ్ళు వంచాలే తల్లి ఫస్ట్. ఆ ఒళ్ళు ఉంచితే కానీ నీ ఒళ్ళు వంగదే తల్లి. నీ ఒళ్ళు వంగాలంటే నువ్వు ఒళ్ళు వంచాలే తల్లి. నువ్వు 9 రోజులు అమ్మవారి సన్ని చుట్టినావు, నీ ఒళ్ళు వంగుతుంది తల్లి. నీ ఒళ్ళు వంగేట అమ్మవారు నీ 50 మండలతో ఏ పేగమందే తల్లి. నీ చదువు సావాలంటే నువ్వు బాగా చదవాలే తల్లి, సరేనా? నువ్వు అనుకున్నవన్నీ జరగాలంటే నీకు తొందరలోనే మంచి జరుగుతుంది తల్లి. ఆ మంచి జరగాలని ఆ పరుగోయే తల్లి గంగమ్మ వెంట నీ తోడుగుండి అన్ని నడిపిస్తుంది తల్లి, సరేనా? తొందరలో నీకు అంతా మంచి జరిగి నువ్వు కోరుకున్న గట్టి ఎక్కి నీకు శుభం పలుకుతాదే తల్లి ఆ గంగమ్మ. ఇవన్నీ జరగాలంటే గంగమ్మ ఒక పలుకు మంది పలికేనా వద్దా? నీ ఒళ్ళు వంగాలని ఆ తల్లి నాకు 10 పెట్లు కొట్టమని చెప్పింది. అమ్మవారికి నమస్కరించి నీకు తోచినంత మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పించే తల్లి. అన్ని జరగాలంటే 20 రూపాయలు సమర్పించింది. అమ్మ సోది జరిగినట్టు చెప్తాను, జరిగినట్టు చెప్తానే తల్లి. సోది పలకమంటావా వద్దా? సమయపుర మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు పలకతానే తల్లి. పలికేనా వద్దా? నీ జాతక ప్రకారం చూడండి, నువ్వు చాలా బాధలో ఉన్నావే తల్లి, అవునా కాదా? నువ్వు పడే బాధలన్నీ పోతాయే తల్లి. నువ్వు దేనికి దిగులు పెట్టుకోవద్దే తల్లి. నువ్వు అనుకుని మోరు పెట్టి వెళ్తావే తల్లి. నువ్వు రాబోయే నీకంత ఎగ్జామ్స్ కూడా నీకు అంతా మంచిగా జరుగుతున్నాయి తల్లి, సరేనా? నువ్వు దేనికి బాధలు పడాల్సిన అవసరం లేదు తల్లి. కొంచెం నువ్వు చెప్పిన మాట వినాలే తల్లి. చిన్న పెద్ద చెప్పిన మాట మంచిగా నడుచుకోవాలే తల్లి. తొందరపడద్దు, దేనికి తొందరపడి నడుచుకోవద్దే బిడ్డ, సరేనా? ఆ గంగమ్మ ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉండాలంటే నువ్వు ఎప్పుడు బాగా చదువుకుని ఆ తల్లి దీవెనలు అందుకోవాలే తల్లి, సరేనా? నువ్వు నీ కష్టాలన్నీ పోవాలంటే గంగమ్మ ఒక పలుకు పలకమంది నా నోటితో. పలికేనా వద్దా? మినిమం 20 పచ్చటి 50 మందులు తీసుకొని నా చేతితో నీ నెత్తిన 3 ఏళ్ళు కొట్టమందే తల్లి. గంగమ్మ ఆశీస్సులు నీకు ఉండాలంటే ఆ తల్లికి దండం పెట్టుకొని ఏదైనా కానుకలు సమర్పించే తల్లి. ఉన్నట్టే చెప్తాను. సో చెప్పమంటావా తల్లి? పలికేనా వద్దా? సమయపుర మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు పలకతానే తల్లి. పలికేనా వద్దా తల్లి? పలుకు పలికేనా? నీ జాతకం ప్రకారం నువ్వు చాలా మొండిదానివే తల్లి, చెప్పిన మాట తల్లి, అవునా కాదా? నీ మొండితనం పోవాలంటే యాపాకులు 4 పెట్లు కొట్టమందే తల్లి అమ్మవారు. కొట్టైనా వద్దా? కొట్టేనా? నువ్వు అనుకున్నదన్నీ జరగాలంటే నువ్వు బాగా చదువుకోవాలి తల్లి, సరేనా? అమ్మ నాన్న చెప్పిన మాట వింటే కానీ నువ్వు బాగా ఉండవే తల్లి, సరేనా? నువ్వు బాగా ఉండాలంటే ఆ తల్లి నీ నెత్తిన 4 ఏళ్ళు కొట్టమందే తల్లి. సోది చెబుతామమ్మ సోది, సోది చెబుతామమ్మ సోది. తిరుపతి గంగమ్మ పలినట్టు పలకతానే తల్లి, విజయవాడ కనక దుర్గమ్మ, సమయపురి మారియమ్మ పలకతానే తల్లి. ఈ బిడ్డ చెప్పిన మాట వినలే తల్లి. నువ్వు బాగా చదివి మంచి బుద్ధి తెచ్చుకోవాలి తల్లి. నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి, అవునా కాదా? నువ్వు ఏమన్నారే తల్లి? ఈ బొట్టు ధరించి నీ మూర్ఖత్వం మొదలాలంటే నా చేతిలో 50 మంది నీకు 3 ఏళ్ళు పడాలి తల్లి. గంగమ్మకి దర్శనం చేసుకుని బయలుదేరమ్మ తల్లి. దండం పెట్టుకు అమ్మవారికి. సమయపోయే మారియమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకునట్టు పలకతానే తల్లి. ఈయన దొంగన బట్ట ఉన్నాడే, చెప్పిన మాటనడే తల్లి. ఊరు తిరిగి చేతుల కాలు బొమ్మనే ఉండవే తల్లి. ఈయన బట్ట బాగా రావాలంటే 50 మందితో కూడా ముసలాన్ని చూస్తే ముద్దొస్తుంది అంటాడు, పసిదాన్ని చూస్తే పారిపోతాడే తల్లి. నా బట్ట దొంగన బట్ట. నువ్వు బాగా ఉండాలంటే బాగా చదువుకోవడం మోచిగా దేవుడికి దండం పెట్టుకొని ఆ తల్లి బండారు అందిస్తా బిడ్డ. దండం పెట్టుకోరా అత్తోడా. ఓకే, 1 2 3 లేదు ఉన్నట్టే చెప్తాను. సో చెప్పమంటావా నాయన? సమయపర మారియమ్మ పలుకు, తిరుపతి గంగమ్మ పలుకు, విజయవాడ దుర్గమ్మ పలుకు పలకతానే తండ్రి. పలికేనా లేదా? పలికేదా?
ఎటు పెట్టు, చేతులు బాగా పెట్టు. జాతకాలు కూడా ఎరిపినాయి. నీ జాతకం ప్రకారం నీకు పిల్లలు చాలా పెద్దవరా నాయన. ఈ అగుమున్న బట్ట ఊరంతా తిరగత్తాడు. ఊర్లో వాళ్ళు ఏమన్నా ఇంట్లో వాళ్ళని కొడతాడు. ఈ అగుమున్న బట్ట అవునా కాదారా నాయన? ఈ అగుమున్న బట్టకి ముసులు అంటే ప్రాణం దీనికి. పసిదాన్ని చూస్తే పారిపోవాలంటే ముసులు చేసి ముద్దాడతానంటాడు. అవునా కాదా? నేను తోచి చెప్తానే నా నడువుని చూస్తున్నాడు. నా బట్ట ఎఫ్సార్ నా బట్టాడు. ఈ ఎఫ్సార్ నా బట్టికి ఎఫ్సార్ చేష్టలు పోవాలంటే నా చేతిలో జ్ఞాపమరత ఈ నా బట్టను ఎత్తిన 3 ఏళ్ళు కొట్టాలి తల్లి. ఎఫ్సార్ నా బట్ట ఈ తల్లికి నమస్కారం చేసుకున్నా ఆయన. నమస్కారం చేసుకో. నమస్కారం చేసుకో నా బట్ట. నమస్కారం చేసుకో.